పరమ వైద్యుడు, పరమ వైద్యుడు, గొప్ప వైద్యుడు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన రోగిని గూర్చి, ఒక స్త్రీని గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆమె ఎంతో మంది వైద్యుల వద్ద ఆమె చూపించుకున్నది, కానీ ఆమె యొక్క అనారోగ్యము ఏమాత్రము తగ్గలేదు. యేసును గూర్చి ఆమె విని, ఆమె ఉన్న ఆ ఊరిలోనికి, ఆ దారి వెంట ప్రభు వెళుతున్నారని విని ఆమె అక్కడికి వచ్చి విస్తారమైన జనముల మధ్య ఆమె యేసువారు ముందుకు వెళ్ళడానికి భయపడింది. ఎందుకంటే జనులు రాళ్ళు వేసి కొడతారేమో, అందరి మధ్యకి నేను వెళ్ళకుండా, నా అనారోగ్యం అలాంటిదని చెప్పి భయపడుతూ ఆ జనాల్లో కింద కూర్చొని దేకుతూ ప్రాకుతూ ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభావం వెళ్ళింది. ఆమె స్వస్థత కలిగింది ఆమెకు. ఉలో యేసు మహారాజుకో దేవునికి మహిమ కలుగును కాక. ఇక చూచున్నట్లయితే ఈ శరీరమునకున్నటువంటి ఈ గాయములు, ఈ అనారోగ్యమును బాగు చేసేటటువంటి ఇంతటి శక్తి కలిగిన ఈ దేవునికి మనస్సుకున్న గాయములు కూడా తీసివేయగలిగినటువంటి శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ శరీరమునకున్న అనారోగ్యం కనబడుతుంది, ఈ శరీరముకున్న గాయములు కనబడుతున్నాయి. ఏ జబ్బు శరీరానికి ఉందో మనుషులకు కనబడుతుంది, కానీ మనసుకున్న గాయాలు మనుషులకు కనబడవు. అది దేవునికి మాత్రమే మనసుకున్న గాయాలు తెలుసు.